విద్యార్థులకు మొదటి ఓటు ప్రాధాన్యత. మీ మొదటి ఓటు భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుగా మనందరం పరిగణలోకి తీసుకొని ఆ మొదటి ఓటుని దుర్వినియోగం చేయకుండా మొదటి ఓటు ఎవరికి వేయాలి, వారికే ఎందుకు వేయాలి. ఎందుకంటే మనం మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమం చేస్తా ఉన్నాం కాబట్టి సిబిఎన్కే మొదటి ఓటు ఎందుకు వేయాలి. గతంలో హైదరాబాద్లో ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని కానివ్వండి, అనేక విధమైనటువంటి భారీ ప్రాజెక్టులన్నీ కూడా కంపెనీలు కూడా తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రారంభమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా కియా లాంటి భారీ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు అందించే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముందుండటం అంతా కూడా విద్యార్థులకు అవగాహన కల్పించి ఏదైతే ఒక్క ఛాన్స్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పేరుతో యువకులకు ఆయన చేసినటువంటి అతిపెద్ద మోసం, ఏటా సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి తీరా గెలిచిన తర్వాత తూచి హామీలు ఇవ్వలేదని చెప్పి చెప్పుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. రేపొద్దున మళ్ళా అదే కళ్ళబొల్లి కబుర్లతో రేపొద్దున 20,000 ఉద్యోగాలు ఇస్తాం, సంవత్సరం జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, కేజీ బంగారం ఇస్తాం, బెంజ్ కార్ ఇస్తామని బెత్తర మాటలు చెబుతున్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా యువతందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరైతే బాబు వస్తే జాబ్ వస్తుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిలో ఎక్కడైతే సైకిల్ గుర్తు కానివ్వండి, గాజు గ్లాసు గుర్తు కానివ్వండి, యువకులందరూ కూడా తన ఫస్ట్ ఓటుని తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అభ్యర్థుల్ని గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఎం కాలేజీ యువత అందరూ కూడా రోజు ప్రయాణం చేయడానికి కనీసం రోడ్డు మౌలిక సదుపాయాలు లేని పరిస్థితిని వారందరికీ కూడా వివరించి వీళ్ళందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో వారికి ఉన్నటువంటి బంధువులు, మిత్రులందరూ కూడా చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన క్యాండిడేట్లు గెలిపించాలని చెప్పి యువతందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ 4.5 సంవత్సరాల్లో ఏపీ యొక్క ఆర్థిక పరిస్థితి కానివ్వండి, ఆర్థిక మూలాలను దెబ్బతీసి ముఖ్యంగా ఎవరైతే మీరున్నారో యూత్ పర్టికులర్ గా చదువుకొని ఇంజనీర్లు కానివ్వండి, ఎంబీబీఎస్ స్టూడెంట్స్, ఐఏఎస్, సిఏ ఇట్లా అనేక రకాలుగా రంగాల్లో చదువుకున్నటువంటి యూత్ ని నిర్వీర్యం చేసి ఈ రోజు ఒక ఇండస్ట్రీస్ కానివ్వండి, మీకు ఏ రకంగా చూసినా కూడా ఐటీ పరిశ్రమలు కానివ్వండి ఏవి తీసుకురాకుండా ఈ రోజు ఒక ఫిష్ ఆంధ్ర వాలంటరీ సిస్టమ్ అని ఒక 5,000 రూపాయలకి జీతాలు ఇచ్చి మిమ్మల్ని అలా కూర్చోబెట్టడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా మీరు యూత్ అంతా కూడా నిద్ర లేవాలి, ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రోజున ఒక దిశానిర్దేశం చేసేటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా మీరు ఆలోచించుకోవాలి, ఈ రోజు అమర్ రాజా కంపెనీస్ కానివ్వండి, లూలు కానివ్వండి, ఇక్కడ ఆటో నగర్ లో లోకేష్ బాబు గారు పెట్టినటువంటి ఐటీ కంపెనీస్ లో కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసి ఈ రోజు అనేక రంగాలుగా కూడా మీరంతా కూడా బెంగళూరు, మెడ్రాసు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో ఉద్యోగాలు చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. అదే మనకు రాజధాని ఉండి ఇక్కడ ఇండస్ట్రీస్ అవన్నీ వచ్చుంటే మన పిల్లలు ఇక్కడే ఉండేవాళ్ళు, మన దగ్గర ఉంటారని మన తల్లిదండ్రులు మాతో సహా అందరం భూములు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు భూములు ఇచ్చినటువంటి రైతుల గురించి కూడా మాట్లాడేటువంటి అంధకారంలో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. దాన్ని మీరు టోటల్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా గూగుల్ చేసి చెప్పండి పర్లేదు. టోటల్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, వాట్ ఈస్ ద రెవెన్యూ ఆఫ్ టోటల్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా? మొబైల్ డేటా లేదా? అది చూసి చెప్పండి బ్రో, చూసి చెప్పండి. ఇండియాది 2021 కానీ ఎంతైనా కానీ టోటల్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంత? ఏదో 11 lakhs చేంజ్ వచ్చుంటదే, వచ్చిందా? 11.79 lakhs crores. ఓకే సరే, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంతో గూగుల్ చేయండి. 11.79 lakhs సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అయితే కర్ణాటక అంటే బెంగళూరు లాంటి సిటీస్ ది 30% స్టేక్ ఉంది. అంటే అక్కడ ఉన్న కంపెనీస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తుంది 30%. మహారాష్ట్ర పూణే గాని, బాంబే గాని ఇవి ఎక్స్పోర్ట్ చేస్తుంది దాదాపు 25%. తెలంగాణ 20%, అంటే హైదరాబాద్ ఉండటం వల్ల. కానీ మన దరిద్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 0.1%. 1,00,000 కోట్లు, 11 లక్షల కోట్లలో మనోడు ఎక్స్పోర్ట్ చేసిందంటే ఇతనున్న క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ వల్ల కేవలం 1,200 కోట్లు.
1200 కోట్లు. కానీ చదవడానికి టాప్ యూనివర్సిటీలు ఆంధ్రాలో ఉంటాయి. ఎస్ఆర్ఎం ఉంటది, విట్ ఉంటది, అవసరమైతే ఐఐటి ఉంటాయి, IIIT ఉంటాయి. ఉద్యోగాలు మాత్రం ఆంధ్రాలో చేయకూడదు, బయటికి వెళ్ళాలి. కేఎల్యూ ఉంటది, అన్ని ఉంటాయి. అయితే ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి మాత్రం మనకు అవకాశాలు లేవు. మనం మాత్రం ఏపీలో చదవాలి, బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలి. కానీ అదే లాస్ట్ 5 years లో ఒక విజన్ ఉన్న నాయకుడిని ఈ ఎస్ఆర్ఎం కి ఈ పరిస్థితి ఉండేదా? ఈ రోడ్డు మేము వస్తున్నప్పుడు కొరగల్లో రోడ్డు ఎంత ఇబ్బందిగా ఉంది.